హాయ్ చెప్పు. స్మైల్ ప్లీజ్. ఫస్ట్ టైం ఒక వ్లాగ్ లాస్ట్ క్లిప్లో ఒక డిఫరెంట్ క్లిప్ అయితే యాడ్ చేశాను. ఒక 2 days తర్వాత నేను చూసి షాక్ అయ్యాను, ఏంటి శ్రీయు ఇలా కూడా చేస్తానని సర్ప్రైజ్ అయ్యుండే. సో డెఫినెట్గా వీడియో ఎండ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అఫ్కోర్స్ ఫస్ట్ నుంచి చూసేయండి, ఎలాగో షార్ట్ వీడియోనే కదా. సో ఇంకా ఎందుకు ఆలస్యం, మనం వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోదాము. దిస్ ఈజ్ కల్పన కొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, లేదు ఇంకా చూస్తున్న కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. కిందనే ఉంటుంది, సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది. అండ్ లాస్ట్ వీడియో చూసారు కదా, దాని తర్వాత ఇది కంటిన్యూ అనమాట. అండ్ అది చూసి ఏంటక్క ఇంత లేట్ పెట్టేస్తున్నారు, తొందరగా పెట్టేసేయండి అది ఇది అని అంటున్నారు. నా టైం ఫ్లెక్సిబిలిటీ చూసుకొని నేను పెడతాను, బట్ థ్యాంక్స్ ఫర్ మెసేజ్. చాలామంది లేట్గా పెడితే వ్యూస్ రావక్క, ఫాస్ట్గా పెట్టేసేయండి అది ఇది అని అంటున్నారు. నా గురించే చెప్తున్నారని నాకు అర్థమైంది. బట్ నేను అంటే మరీ అంత కాంపిటీషన్గా వెళ్ళే రకం అయితే కాదు. ఎప్పుడు ఏది పెట్టినా, ముందు పెట్టినా వెనకాల పెట్టినా ఎవరికి వచ్చే వ్యూస్ వాళ్ళకి వస్తాయండి, అట్లా ఏం లేదు. అఫ్కోర్స్ కొంచెం అటు ఇటు చేంజ్గా ఉన్నా కూడా, బట్ నేనైతే ఇప్పుడు అంత హెక్టిక్ వర్క్ నా మైండ్లోకి తీసుకోవాలని నేను అనుకోవట్లేదు. బేసిక్గా అంత స్ట్రెస్, ఎందుకంటే నేను అక్కడ వెమ్లవాడలో ఉండట్లేదు కంప్లీట్గా. సో అంటే ట్రావెల్ చేస్తున్నాము. అండ్ ఒక పక్క శ్రీయుకి చాలా సిక్ అవుతుంది, తను ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి, ఒక సైడ్ నా పెండింగ్ వర్క్స్, ఇంకొక సైడ్ అసలు పెళ్ళికి ఇంకేమీ దగ్గరకు వస్తుంది, ఇంకేమీ షాపింగ్ చేయలేదు, ఏమీ కొనుక్కోలేదు, ఇదొక టెన్షన్. ఆఫ్లైన్ వెళ్ళే సీన్ లేదు, ఆన్లైన్లోనే చూసుకోవాలి. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ మెయిన్గా ట్రావెలింగ్కే మాకు ఆల్మోస్ట్ ఒక డే అంతా పోతుంది. ఆ నెక్స్ట్ డే ఫుల్ టైర్డ్ అయిపోతున్నాము వెళ్ళగానే, శ్రీయుకి ఎగ్జామ్స్. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అందుకే నేను ఇప్పుడే చెప్తున్నాను, ముందుగా పెట్టినా లేట్గా పెట్టినా నా టైంలో నేను పెడతాను. ఐ హోప్ మీకు అందరికి అర్థమవుతుందని తెలుసు, మీరు చూస్తారని కూడా నేను అనుకుంటున్నాను. సో అలా అందుకే పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం లేట్గా అయినా పర్లేదు, బట్ చూస్తాను శ్రీకి ఎగ్జామ్స్ అయిపోయాక కొంచెం ఫ్రీ అయితే. అదండి, ఇంకా ఇప్పుడైతే ఎంగేజ్మెంట్కి రెడీ అవుతున్నాము. అండ్ నేను శారీస్ కూడా అసలు ఎంగేజ్మెంట్కి కొత్తగా అట్లా ఏం తీసుకోలేదు. ఇది నా పాత శారీ, అంటే ఒక 2-3 సార్లు కట్టిన శారీయే, బట్ నాకు ఇష్టం ఇది. యాక్చువల్గా అంతకుముందు దేనికో కడదాం అనుకున్నా, వెమ్లవాడలో ఎప్పుడు కట్టలేదు ఈ శారీ, కడదాం అనుకున్నా కుదరలేదు. సో ఫైనల్లీ ఇదే శారీ తీసుకున్నా. అండ్ జ్యువెలరీ కూడా అన్నీ మన దగ్గర ఉన్నవే ఆల్మోస్ట్. ఒక శ్రీయుకి మాత్రం అవుట్ఫిట్ చేపించుండే అనమాట. సో ఆ పేజ్ డీటెయిల్స్ అన్నీ నేను మళ్ళీ ఒకవేళ ఈ శారీ డీటెయిల్స్ కానీ జ్యువెలరీ డీటెయిల్స్ కానీ అన్ని ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను, అక్కడ ట్యాగ్ చేస్తాను. సో మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. చాలామంది ఫాలో అవ్వట్లేదు అండ్ ఇక్కడ కమెంట్స్లలో అడుగుతున్నారనమాట. కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఫాలో అవుతే మీకు అన్ని ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట, ఏవి కావాలనుకుంటే అవి. సో అట్లా ఇప్పుడు మార్నింగ్, యాక్చువల్గా మార్నింగే ఉండే ముహూర్తం, ఎంగేజ్మెంట్ ముహూర్తం కూడా. సో మేము ముందుగా వెళ్ళిపోవాలి కార్లో అనేసి మేము ఇంకా రెడీ అవుతున్నాము అందరము. మా కోడలు పాప మాత్రం ఒక్కటి మిస్ అయిపోయింది, వస్తుంది ఎంగేజ్మెంట్కి డైరెక్ట్గా. అంటే పిల్లలందరూ నిన్న అంటే ఎంగేజ్మెంట్ ప్రిపరేషన్స్కి అంతా బాగా ఎంజాయ్ చేసి ఉండే అనమాట. అంటే మంచిగా అందరు కలిసి ఉంటారు కదా, ఇదే టైంలో కదా అందరం కలిసి ఉండేది. మిగతా టైంలో అందరు బిజీ ఎవరి లైఫ్ వాళ్ళు, ఎవరి ఊర్లలో వాళ్ళు ఉంటారు అట్లా. సో అట్లా ఇప్పుడైతే ఇంకా మేము మార్నింగ్ మేము లేట్గా లేచి ఉండే. సో అత్తయ్య లేచి టిఫిన్ ఇడ్లీ చేసిరనమాట, ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్ లేట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము మళ్ళీ అటు నుంచి అటే వెళ్ళిపోవాలి. ఇది మా పరిస్థితి, ఇట్లా రావడము అట్లా వెళ్ళిపోవడం ఇట్లా జరిగిపోతున్నాయి మా అన్నీ. సో ఇప్పుడైతే రెడీ అయినాము. అండ్ ఇడ్లీ చట్నీ అత్తయ్యనే చేసి ఉండే అనమాట. సో లాస్ట్లో ఇంకొకటి మాత్రము ఇక నేను పెట్టేసి తర్వాత తినేసి మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళాలి. మళ్ళీ వెమ్లవాడలో కూడా కాదు, జగిత్యాల్లో ఎంగేజ్మెంట్. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 hour అట్లా, 45 minutes 1 hour అట్లా పడుతుంది అనమాట. శ్రీయు డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నాకు ఇట్లా కావాలి అని అంటే, ఈ మోడల్లో కావాలి అని అంటే స్టిచ్ చేసి ఇచ్చారనమాట. యాక్చువల్గా 2-in-1 లాగా వేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే నేను అంతా షూట్ చేసేంత టైం కూడా లేదు.
సో నేను ఇన్స్టాలో షేర్ చేస్తాను డెఫినెట్గా. అండ్ సో ఫైనల్లీ ఎంగేజ్మెంట్కి కూడా మేము అసలు వెళ్తామో వెళ్ళమో అనే మూమెంట్లో ఉందన్నమాట. ఒక 1 వీక్ బ్యాక్, అంటే డేట్ సెట్ అవ్వక ముందు శ్రీ వర్కింగ్ డేస్లోనైతే రాకపోయే వాళ్ళము, ఇంకా సండే వచ్చింది కాబట్టి వచ్చినాం అనమాట. సో ఇప్పుడైతే ఇంకా మా ఆడపడుచు మా మరిది మా చిన్నత్తయ్య వాళ్ళతోని వాళ్ళ కారులో వెళ్ళిపోయారు ముందుగా. నెక్స్ట్ ఇంకొకటి సర్వీస్ మాట్లాడి ఉండే. యాక్చువల్లీ నా ప్లాన్ అదే ఉండే, సర్వీస్లో వస్తే బాగుండు కదా, అందరూ ఉంటారు కదా అని అనుకున్నా. కాకపోతే ఏంటంటే అది లేట్గా స్టార్ట్ అయిపోతుంది కదా, ఆల్మోస్ట్ మనకి ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయిపోయే టైంకి వస్తారు కదా అనేసి. సో ఇంకా మేమందరం కలిసి ఇప్పుడు కార్లో వెళ్తున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చేసినాము. కంప్లీట్ రా వీడియోనే పెట్టేస్తాను. వీటన్నింటికి వాయిస్ ఓవర్ ఇస్తే అంత న్యాచురల్గా అనిపించదు. సో న్యాచురల్గా ఉండాలంటే ఉన్నట్టుగా అలా పెట్టేస్తే క్లిప్స్ నాకు కూడా చాలా ఇష్టం. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా అలానే ఇష్టపడతారని నాకు తెలుసు అనమాట. సో ఇంకా ఇక్కడ నుంచి మొత్తం డైరెక్ట్గా ఎంగేజ్మెంట్ని చూసేయండి. మంచిగా తీయాలి. మరి ఇది వాళ్ళు ఎట్లనే పెట్టారు. స్మైల్ ప్లీజ్. నవ్వి నవ్వి ఇట్లా ఖర్చు పెట్టుకో.
సో అలా మా మరిది ఒక ఇంటివాడయ్యాడు అండ్ మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా పెద్ద కోడలు వస్తుందన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ వాళ్ళు ఇంకా ఫ్యూచర్ అంతా బాగుండాలని నేను అనుకుంటున్నాను. ఇంకా ఆల్మోస్ట్ మెయిన్ అన్నీ అయిపోయాయి అనమాట. డాడీ వచ్చిండే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యవారు డాడీ ఇద్దరు బాగా క్లోజ్ అంట. డాడీకి జగిత్యాల్లో ఆల్మోస్ట్ చాలా మంది తెలుసు. కరీంనగర్ అండ్ జగిత్యాలు ఫుల్ అంటే ఇంకా ఫిల్టర్ పట్టేస్తారనమాట. అట్లా తెలిసి పర్సన్స్ అందరూ. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఊరికి అంటే వెల్గటూరుకి జగిత్యాలకి చాలా దగ్గర అనమాట. సో రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. కరీంనగర్ అండ్ జగిత్యాలు మధ్యలో మా ఊరు ఉంటుంది. సో అట్లా వాళ్ళు చాలా క్లోజ్ అంట. అసలు చూసి షాక్ అయ్యారు. సో అట్లా చాలాసేపు మాట్లాడున్నాయి అనమాట పంతులతోని. శ్రీయు అంతే ఇంకా ఆల్మోస్ట్ ఒక 1-2 అవర్స్ బాగానే యాక్టివ్గా ఉంది. తర్వాత ఇంకా ఫుల్ సిక్ అయిపోయింది. పాపం దానికి కోల్డ్ ఎక్కువ ఉంది. యాక్చువల్గా డ్రై కోల్డ్. అది కూడా ఏమంటారు ఇట్లా ముక్కు కారేది కాదు, అది ఉంటే ఇంకా బెటర్ అనిపిస్తుంది. ఈ కొంచెం ఈ డ్రై కోల్డ్ ఉంటే ఏంటంటే నోస్ అంతా బ్లాక్ అయినట్టు అయిపోతాయి అనమాట. సో దానివల్ల చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కాకపోతే దానికి ఇరిటేటింగ్గా ఉండి అండ్ ఆల్మోస్ట్ నేను P500 అంటే ఫీవర్కి కూడా సిరప్స్ యూజ్ చేస్తున్నాను. కొంచెం ఫీవరిష్గా ఉంది. సో ముందు జాగ్రత్తగా బెటర్గా అనేసి డేలో ఒక 2 times వేస్తున్నా. సో కొంచెం డైజినెస్ కూడా ఉంటుంది కదా, దానికైతే ఇంకా అసలు ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టుంది. యాక్చువల్లీ ఇంకా ముందు రోజు అయితే ఓవర్ సిక్ ఉండే. నేను ఇంకా రేపు రాను, నేను రెస్ట్ తీసుకుంటా, మీరు వెళ్ళండి అని అన్నది. పాపం అయితే ఎంత వెయిట్ చేసిందో అసలు. బాబాయ్ మా వరకు రాకముందు ఫోన్ కాల్స్ వల్ల అసలు ఎప్పుడొస్తా బాబాయ్ నీ పెళ్ళికి ఇట్లా అట్లా ఓ అన్నది. మస్తు సిక్కుగా ఉండే అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జగిత్యాల నుంచి హైదరాబాద్కి 5 hours ఆల్మోస్ట్ ఇంకా అంతే. 5 hours పక్కా అయితే పడుతుంది. నేను మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు అబ్బా చుక్కలు అనిపించినాయి. ఇంకా బుకింగ్ అయితే మేము ఏం చేసుకోలేదు. యాక్చువల్లీ డైరెక్ట్ హైదరాబాద్కి బస్సెస్ ఉంటాయి కదా అని అనుకున్నాం అంతే. సో అట్లా ఇక్కడ అయితే అన్నీ అయిపోయినాయి మెయిన్వి. ఇప్పుడు ఏంటంటే ముహూర్తం పెడుతున్నారు, పెళ్లి ముహూర్తము. ఇంకా వీళ్ళందరూ కూర్చొని అదే డిస్కషన్స్ అనమాట. టైమింగ్స్ గురించి అందరికంటే అబ్బాయి తరపున మేము అందరం ఆడవాళ్ళమే ఎక్కువ ఉన్నాం, కజిన్స్ అందరం ఉన్నాం కాబట్టి మాకు రెడీ అవ్వడానికి టైం ఉండాలి కదా అనేసి బేసిక్గా. సో అట్లా అనుకున్నాం. బట్ అంతే, మనకి ఏది గట్టిగా ఫస్ట్ ముహూర్తం ఏది గట్టిగా ఉంటుందో దానికి పెట్టుకోవడమే బెటరు. అది ఏ టైం ఉన్నా తప్పదు, చేసుకోవాల్సిందే. ఇంకా ఇది లైఫ్లో వన్స్ జరిగేదానికి కొన్ని మనము సర్దుకపోవాల్సింది అంతే. సో అట్లా ముహూర్తాలతో పెడుతున్నారు. ఇంకా మేము యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే 1-1:30 వరకు లంచ్ చేసేసి బయలుదేరిపోవాలి. ఒక 6-7 వరకు అట్లా హైదరాబాద్లో ఇంటికి రీచ్ అయితే తెల్లవారి శ్రీయుకి ఎగ్జామ్ ఉంది, అట్లీస్ట్ కొంచెం రివిజన్ చేయిస్తానేసి ఆల్రెడీ అంతా ప్రిపేర్ చేయించేసిన. నేను మొన్న షార్ట్లో కూడా పెట్టిన శ్రీయుకి ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ చేయిస్తా అనేసి, ముందు వ్లాగ్లో కూడా చెప్పుండే. సో అట్లా అంతా చేయించేసిన అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈవీఎస్ కొంచెం తనకి హార్డ్ అనమాట ఈవీఎస్ అనేది. ఇంకా తొందరగా వెళ్ళామనుకున్నాం, కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి లంచ్ చేసి మేము బయలుదేరాలి. ఇంకా అసలు యాక్చువల్గా కేక్ కటింగ్ ఉంది, కేక్ తెప్పిస్తాం, అప్పటిదాకా ఉండమన్నారు. కానీ ఇంకా అప్పటిదాకా ఉంటే మేము ఈవినింగ్ ఇక్కడే అయిపోతుంది, మరీ 2 night అయిపోతుంది. అండ్ తట్టు నేను అనిల్ అండ్ శ్రీ ముగ్గురమే కాబట్టి, అంటే మాతో పాటు ఎవరైనా ఒకరు ఉంటే ఫైన్, బట్ ఇంకా మేము ముగ్గురం కాబట్టి మళ్ళీ అంత రిస్క్ అయితే తీసుకోదలుచుకోలేదు మేము. అండ్ ఇంకొకటి, డాడీ ఒక్కరే వచ్చారు, మీ మమ్మీ రాలేదారు కూడా కామెంట్స్లో అడుగుతున్నారు. యాక్చువల్గా ఈ మధ్య కామెంట్స్ చూడడం, రిప్లై చేయడం చాలా లేజీ అయిపోయినాయి. నా విషయంలోనైతే అసలు కుదరట్లేదండి బేసిక్గా. అందుకే ముందుగానే చెప్పేస్తున్నా, అంటే ఈ శుభకార్యాలలో చెప్పొద్దు, బట్ మమ్మీ వచ్చేదే ఒక అత్యవసరమైన
సిచ్యువేషన్ ఒకటి వచ్చింది. సో అక్కడికి వెళ్ళిరన్నమాట. సో అవుట్ ఆఫ్ స్టేషన్ ఇంకా ఆల్మోస్ట్. సో అందుకే డాడీ ఒక్కరే వచ్చిండే. సో మేము ఇంకా లంచ్ చేసేసి మా కజిన్స్ అందరం ఒక ఫోటో క్లిక్ ఇచ్చేసుకొని ఇప్పుడైతే మామయ్య మేము డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసేసుకుంటాము. ఫిక్స్ అయిపోయాం ఎందుకంటే 4 hours 5 hours జర్నీ అని అంటే ఇంకా ఆ డ్రెస్సులతో ఇంకేం వెళ్తాములే అనేసి. సో చేంజ్ చేసేసుకొని మామయ్య బస్ ఎక్కేయడానికి వచ్చిండే. ఆల్మోస్ట్ 45 minutes 1 hour వరకు వెయిట్ చేసినాము. దరిద్రంగా ఒక బస్సులు ఉన్న ఫుల్ జనాలు. లాస్ట్కి ఇంకా రాజధాని ఏసీ బస్సు ఏదో ఒకటి పోతే పోన్లే బాబు, మనకి బస్సు మనం టైంకి రీచ్ అవ్వడం ఇంపార్టెంట్ అనేసి ఆల్మోస్ట్ 3 కూడా కాదు 4 అయిందండి, 3:34 అయింది మేము బస్సు ఎక్కేసి. సో అట్లా ఇప్పుడు ఇంకెళ్ళేసరికి నైట్ అయిపోతుంది. ఇట్లా ఉందన్నమాట మా డేస్ అనేవి ఘోరంగా. అందుకే ఫాస్ట్గా వీడియోస్ అనేవి పెట్టలేకపోతున్నా. అండ్ లాస్ట్ క్లిప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి అని చెప్పినా కదా. సో డెఫినెట్గా చూడండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ముందుగానే చెప్పేస్తున్నా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఏమనుకోకుండా రిక్వెస్ట్ చేస్తున్నా, లేట్గా పెట్టినా కూడా ప్లీజ్. ఎవరి వ్లాగ్స్ వాళ్ళవే, ఎవరి వే ఆఫ్ వీడియోస్ వాళ్ళవే ఉంటాయి కాబట్టి ఐ హోప్ మీరు అందరూ చూస్తారని నేను అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్. సో మేము